Hello students, welcome to online classes ABN and PRL College of Science Core. Today first week of General and Computer Application paper Business Organization and Management. Already completed first and second and third units offline classes. So today started unit 4 management. So topic is management meaning and characteristics. ఈ యొక్క ఆల్రెడీ మనం ప్రీవియస్గా 3 యూనిట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. అది ఈ యొక్క 4వ యూనిట్ నిర్వహణ అన్న యూనిట్లో మనం నిర్వహణ యొక్క అర్థము మరియు దాని యొక్క లక్షణాలు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ ప్లే కీ రోల్ ఇన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ యొక్క వ్యాపార వ్యవస్థల్లో నిర్వహణ అన్నది కీలకమైన పాత్ర వహిస్తుందని మనం చెప్పవచ్చండి. ఇట్ మీన్స్ ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ బై అదర్ పీపుల్. సో ఇతరుల ద్వారా పనులు చేయించుకోవడాన్నే నిర్వహణ అంటారండి. అంటే ఇతరుల ద్వారా పనులు చేయించుకోవడాన్ని నిర్వహణ అంటారండి. ఒక విధంగా మనం ఈ యొక్క మేనేజ్మెంట్ అన్న పదం మనకి ఆంగ్లం నుంచి వచ్చిందని మనం చెప్పచ్చండి. అయితే ఈ పదాన్ని తెలుగులో ఏమంటారంటే నిర్వహణ అని చెప్తూ ఉంటారండి. అయితే మనం ఏంటంటే దీన్ని తెలుగులో చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఎవరైతే ఇతరుల చేత సులభంగా పని చేయించుకుంటారో వారిని దాన్నే నిర్వహణ అంటారని మనం చెప్పచ్చండి. A large scale concern has number of department such as sales department, purchase department, financial department and staffing department, etc. Each department is managed by unexpected who is called as department manager. ఇక్కడ భారీ తరహా పెద్ద తరహా వ్యాపార సంస్థను వివిధ శాఖల కింద విభజించడం జరుగుతుందండి. ఆ యొక్క శాఖలు ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం అమ్మకాల శాఖ, కొనుగోలు శాఖ, సిబ్బంది శాఖ, ఆర్థిక శాఖ అని వివిధ విభాగాల కింద మనం విభజించవచ్చండి. అయితే ఈ యొక్క ప్రతి విభాగానికి ఒక నిర్వాహకుడు అన్నవాడు నిర్వహణ అన్నది చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శాఖ యొక్క నిర్వాహకుడు అని మనం అతన్ని చెప్పచ్చండి. ఆ శాఖ యొక్క నిర్వాహకుడు అని మనం చెప్పచ్చండి. సో ఆల్ దోస్ యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ మేనేజ్ ఆర్ టు బి డైరెక్ట్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ బిజినెస్ ఎంటర్ప్రైజ్. సో ఏవైతే వ్యాపార యొక్క లక్ష్యాలు ధ్యేయాలు ఉన్నాయో వాటిని సరైన విధంగా సాధించుకోవడం యొక్క ముఖ్య విధి అనేది మనం చెప్పచ్చండి. అంటే ఏవైతే ధ్యేయాలు ఉన్నాయో ఆ ధ్యేయాలు కానీ ఆ లక్ష్యాలను కానీ సాధించుకోవడమే ఈ యొక్క నిర్వహణ యొక్క ముఖ్య విధి అని మనం చెప్పచ్చండి. మనకి పీటర్ డ్రగ్స్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ పీటర్ డ్రగ్స్ ఏమన్నారంటే, వితౌట్ మేనేజ్మెంట్ ద రిసోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రిమైనింగ్ రిసోర్స్ ఆఫ్ మ్యారీలీ నెవర్ బికెమ్ ఏ ప్రొడక్షన్. సో ఇక్కడ
ఈయన ఏమంటున్నారు అంటే పీటర్ డ్రక్కర్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయన యొక్క అభిప్రాయం ఏంటంటే నిర్వహణ సమకూర్చే నాయకత్వం అన్నది లోపిస్తే ఉత్పత్తి వనరుల కేవలం వనరులుగానే మిగిలిపోతాయి కానీ ఉత్పత్తిగా మారవు అని మనకి పీటర్ డ్రక్కర్ అయినా చెప్తూ ఉన్నారండి. అలాగే కొంతమంది అదర్సు వివిధ రకాలైన డెఫినేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క నిర్వచనం అన్నది ఎలా ఇచ్చారు అంటే మనకి అకార్డింగ్ టు కుంజ్ అండ్ ఓడెనర్ ఈ యొక్క ఆథర్స్ ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ అండ్ విత్ పీపుల్ ఇన్ ఫార్మలీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్. సో ఇక్కడ లాంఛనాప్రాయమైన వ్యవస్థలో ఇతరుల చేత పనులు చేయించు సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడాన్నే నిర్వహణ అందరూ. అర్థమైందండి? అదేంటి? లాంఛనాప్రాయమైన వ్యవస్థలో ఇతరుల చేత పనులు చేయించి సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడాన్నే నిర్వహణ అందరండి. అలా ఇంకొక ఆధార్ ఏంటంటే అకార్డింగ్ టు హెన్రీ ఫీల్డ్ అని ఆయన ఏం చెప్తున్నారంటే టు మేనేజ్ ఈజ్ టు ఫోర్కాస్ట్ అండ్ టు ప్లాన్ టు ఆర్గనైజ్డ్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. సో ఏవైతే మనం అంటే నిర్వహణ అంటే ఈయన ఏమంటున్నారు అంటే ప్రణాళికలను రూపొందించడానికి గాను ముందుగానే అంచనాలను తయారు చేయడం, వ్యవస్థీకరించడం, ఆదేశాలు ఇవ్వడం, సమన్వయం చేయడం, నియంత్రణ చేయడం అని హెన్రీ ఫీల్డ్ అయిన ఆదరణకి చెప్తూ ఉన్నారండి. ఈ యొక్క మేనేజ్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటే మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనకి గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్. రెండోది వచ్చరికి నీడెడ్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్ అంటే దీనిలో మనం ఏం చెప్పచ్చు అంటే లక్ష్య ఆధారిత ప్రక్రియ. అలాగే నీడెడ్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ వివిధ వనరులను సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? వనరుల యొక్క అంటే వ్యవస్థలోని అన్ని స్థాయిలు కూడా సరైన అవసరం అని మనం చెప్పచ్చండి. అలాగే థర్డ్ వచ్చరికి ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రీసోర్స్ అంటే వనరులను సద్వినియోగం చేసుకోవడం, పరివ్యాప్తమైనది అని మనం ఇంక లక్షణాల కింద మనం డివైడ్ చేయొచ్చండి. అలాగే కన్సిస్టెన్స్ ఆఫ్ ప్రాసెస్. సో ఇక్కడ కంటిన్యూస్ ఆఫ్ ప్రాసెస్ అంటే నిరంతరం కూడా కొనసాగు ప్రక్రియ అని మనం చెప్పచ్చు దీనిలో. అలాగే మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్ ఇన్ క్యారెక్టర్. సో ఇక్కడ నిర్వహణ అన్నది ఒక సర్వవ్యాప్తమైనది మనం అని చెప్పచ్చండి. మేనేజ్మెంట్ అనే ప్రొఫెషన్, మేనేజ్మెంట్ అనేది ఒక వృత్తి అని మనం చెప్పచ్చండి. అలాగే ఇన్ సిస్టమ్ ఆఫ్ ద అథారిటీ ఒక అధికారిత బాధ్యత వ్యవస్థ అన్నది మనం చెప్పచ్చండి. ఇంటాంజిబుల్ ఫోర్సెస్. సో ఇది కంటికి కనిపించని ఒక బాధ్యత అంటే నిర్వహణ అనేది ఒక అగోచర శక్తి అని మనం చెప్పచ్చండి. డైనమిక్ ఫంక్షన్. సో ఒక క్రియాశీల విధి అని కూడా ఇక క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనకి మేనేజ్మెంట్కి ఉన్నాయని మనం చెప్పచ్చండి. దాంట్లో మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్. సో లక్ష్యాధారిత ప్రక్రియ అనేది ఏంటంటే మేనేజ్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. It is a goal-oriented process with you to realize the predetermined goals. Manager plans carefully, organize the resources of properly. సో వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించడంలో నిర్వహణ అన్నది ముఖ్య పాత్ర వహిస్తుందని మనం చెప్పచ్చండి. అయితే ఇక్కడ నిర్వహణ అన్నది లక్ష్య ఆధారిత ప్రక్రియ. ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించుటకు నిర్వాహకుడు వనరులను సద్వినియోగం కోసం
సరైన ప్రణాళికలను తయారు చేసి సరైన వ్యక్తులను ఎంచుకోవడాన్నే మార్గదర్శకంగా వారికి మార్గదర్శకం చేయనని మనం చెప్పొచ్చండి. సో లక్ష్యాధారిత ప్రక్రియ వ్యవస్థ లక్ష్యాలను సాధించడంలో నిర్వహణ అన్నది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నిర్వహణ అన్నది లక్ష్యాధారిత ప్రక్రియ ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించటకు నిర్వాహకుడు వనరులను సద్వినియోగం కోసం సరైన ప్రయోజనాలను తయారు చేసి సరైన వ్యక్తులను ఎన్నుకోవడానికి మార్గదర్శకం చేయాలని మనం చెప్పచ్చండి. అలాగే రెండవది నీడ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో వనరుల యొక్క సద్వినియోగం అన్నది వ్యవస్థలోని అన్ని స్థాయిలు కూడా చాలా అవసరమండి. సో ఇక్కడ ఈ యొక్క మేనేజ్మెంట్ని డిఫరెంట్ లెవెల్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుందండి. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అని, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అని, లో లెవెల్ మేనేజ్మెంట్ అని. ఈ యొక్క స్థాయిలు అన్నది నిర్వహణకి చాలా అవసరం, ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అని మనం చెప్పొచ్చండి. ఎందువల్ల అంటే ఈ యొక్క ఫీచర్ అన్నది ఏ యొక్క లక్ష్యం ఏ యొక్క లెవెల్ లేకపోయినా కూడా మేనేజ్మెంట్ అన్నది పాసిబుల్ కాదని మనం చెప్పచ్చండి. కాబట్టి వ్యవస్థలోని అన్ని స్థాయిలు కూడా అవసరమే అని మనం చెప్పచ్చండి. అలాగే మూడో క్యారెక్టరిస్టిక్స్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రీసోర్స్. ఇక్కడ వనరులను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవడం కూడా చేయడం ద్వారా కూడా నిర్వహణ అన్నది సామర్థ్యం పెంపించడానికి నిర్వహణ ద్వారా వనరులను ఉత్తమ ప్రయోజనాలకు ఉపయోగించడం కూడా వచ్చునని మనం చెప్పవచ్చు. దీనివల్ల సంస్థ యొక్క పరిమితుల్లో ఉత్పాదకత పెరుగుతూ దాని యొక్క వ్యయం అనేది తగ్గుతూ ఉంటుందండి. ఈ యొక్క వ్యవస్థలో ఉన్న ఏదైతే ఉన్నాయో వనరులు వాటిని సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేయడం ద్వారా ఏమవుతుందంటే నిర్వహణ సామర్థ్యం అన్నది పెంపొందించవచ్చును. అలాగే నిర్వహణ ద్వారా వనరులను ఉత్తమ ప్రయోజనాలకు ఉపయోగించవచ్చునని, అలాగే దీనివల్ల సంస్థ యొక్క పరిమితుల ఉత్పాదకత అన్నది పెరుగుతూ వ్యయం అనేది తగ్గుతూ ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే సో తర్వాత వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ప్రైవసీ. సో ఇక్కడ దీన్ని తెలుగులో ఏమంటారు అంటే పరివ్యాప్తమైనది అంటే నిర్వహణ సర్వవ్యాప్తమైనది. అలాగే నిర్వహణ లాభార్జన గావించు సంస్థలను, అలాగే సేవా సంస్థలను మరియు ఇతర సంస్థలకు కూడా నిర్వహణ ఆవశ్యకం అన్నది. అలాగే నిర్వహణ అన్ని రకాల వ్యవస్థలలో కూడా అన్ని స్థాయిలకు కూడా వర్తిస్తుందని మనం చెప్పచ్చండి. అంటే ఏదో కేవలం ఒకదానికి సంబంధించిందని కాకుండా సర్వవ్యాప్తమైనది. సో ఈవెన్ మేనేజ్మెంట్ ఇది యూనివర్సల్ అని మనం చెప్పచ్చండి. దిస్ ఈజ్ ద మేనేజ్మెంట్ ఈజ్ ద నాట్ ఏ రిస్ట్రిక్టెడ్ టు ద బిజినెస్ ఫార్మ్స్ ఓన్లీ. అంటే కేవలం ఈ యొక్క బిజినెస్ వాటికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేసింది కాదు. ఇట్ ఈజ్ ద అప్లికేబుల్ ఇన్ ప్రాఫిట్ మోటివ్ ఆర్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ అండ్ నాన్ బిజినెస్ ఆర్గనైజేషన్. కేవలం ఇది వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిందే కాదు, ప్రాఫిట్ అది లాభార్జన కాని సంస్థలకు కూడా ఈ యొక్క నిర్వహణది అతి ముఖ్యమని మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ ద అప్లికేబుల్ ఇన్ ద ఆల్ టైప్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద ఆల్ యాక్టివిటీస్. సో ప్రతి ఒక్క అప్లికేబుల్లో కూడా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో అన్ని యాక్టివిటీస్లో కూడా ఇది పరివ్యాప్తమైనది మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్కి కంటిన్యూ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఈజ్ ద continue process, never ending function. So continue process or never ending functions. All the functions of management are performed continuously. The functions like planning, organizing, staffing, directing and controlling are performed by all the managers all of the టైం. సో ఇక్కడ నిర్వహణ అన్నది నిరంతర ప్రక్రియ మరియు అంతులేని విధి. ఇది నిర్వహణ యొక్క విధులన్నింటినీ నిరంతరం కొనసాగించవలను. ఏవైతే విధులు ఉన్నాయో అన్నింటినీ కూడా నిరంతరం కూడా కొనసాగించను. ఆ విధులు ఏంటి మనకి ప్రణాళిక కానీ, వ్యవస్థీకరణ కానీ, సిబ్బందీకరణ కానీ, నియంత్రణ కానీ, దిశానిర్దేశన విధులను నిర్వాహకులందరూ కూడా అన్ని వేళలా నిర్వహించవలను. ఏవైతే ఈ యొక్క పర్ఫార్మ్డ్ ఆఫ్ ద
బై ఆల్ ద మెంబర్స్ ఆల్ ఆఫ్ ద టైం. అంటే ఏంటి, ఈ యొక్క నిర్వాహకులందరూ కూడా అన్ని వేళలా కూడా నిర్వహించాలని మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూసినప్పటికి మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్ ఇన్ క్యారెక్టర్. సో ఇక్కడ మేనేజ్మెంట్ అన్నది ఏంటంటే నిర్వహణ అనేది సర్వవ్యాప్తమైనది అంటే ఏంటి, సో నిర్వహణ అన్నది అన్ని రకాల సంస్థల్లోనే అమలు చేయవలను. సో ఎక్కడైతే మానవ కార్యాచరణ ఉంటుందో అక్కడ నిర్వహణ అన్నది ఉంటుంది. నిర్వహణ సూత్రాలను విశ్వవ్యాప్తంగా వినియోగించవచ్చును మరియు దానిని వ్యాపార, సామాజిక, మత, సాంస్కృతిక, విద్యా, రాజకీయ లేదా సైనిక సంస్థల్లో కూడా ఉపయోగించవచ్చునని మనం చెప్పచ్చండి. సో మేనేజ్మెంట్ ఈజ్ అప్లికేబుల్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అన్ని రకాల సంస్థల్లో కూడా ఇది అమలు చేయవలను. వేర్ ఎవ్రీ దేర్ హీజ్ హ్యూమన్ యాక్టివిటీస్ దేర్ హీజ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ నిర్వహణ అన్నది ఎక్కడైతే మానవ కార్యాచరణ ఉంటుందో అక్కడ నిర్వహణ అన్నది ఉంటుందని మనం చెప్పచ్చండి. ద బేసిక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ మేనేజ్మెంట్ ఆర్ యూనివర్సల్ అప్లికేషన్ అండ్ కెన్ బి అప్లైడ్ ఇన్ ఆల్ ఆర్గనైజేషన్స్. ఈ యొక్క నిర్వహణ సూత్రాలను విశ్వవ్యాప్తంగా వినియోగించవచ్చును మరియు దాని యొక్క వ్యాపార, అలాగే ఆర్ బిజినెస్, సోషల్, రిలీజన్, కల్చర్, స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ అండ్ మిలిటరీ. ఈ యొక్క దానిని వ్యాపార, సామాజిక మరియు మత, సాంస్కృతిక, విద్య, రాజకీయ లేదా సైనిక సంస్థల్లో ఉపయోగించవచ్చునని మనం చెప్పవచ్చండి. అలాగే ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకునేప్పటికీ మేనేజ్మెంట్ ఇది ప్రొఫెషన్. సో ఈ యొక్క నిర్వహణ అనేది ఒక నైపుణ్యమైన వృత్తి అని మనం చెప్పవచ్చండి. సో ఇన్ ద ప్రజెంట్ డేస్ మేనేజ్మెంట్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ప్రొఫెషన్. సో ప్రస్తుత రోజుల్లో నిర్వహణ ఒక నైపుణ్య వృత్తిగా గుర్తించబడింది. ఇట్ హ్యాజ్ ఏ సిస్టమేటిక్ అండ్ స్పెషలైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్, కాస్టింగ్ ఆఫ్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ ఇది ఒక క్రమబద్ధమైన మరియు ప్రత్యేకమైన ఆకృతిని కలది అని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ దీనిలోని సూత్రాలను, అలాగే ప్రక్రియను మరియు చట్టాలను ఒక ప్రత్యేకమైన శిక్షణగా లేదా విషయంగా బోధించవచ్చును. సో ఇక్కడ వచ్చి ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, వాటి యొక్క టెక్నిక్స్ ఉన్నాయో, ఆ యొక్క లాస్లో మనం చూసుకున్న చట్టపరంగా చూసుకున్నప్పుడు ప్రత్యేకమైన చట్టాల ద్వారా ఈ యొక్క బోధించవచ్చునని మనం ఈ యొక్క నిర్వహణ నైపుణ్యతాన్ని మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ సిస్టమ్ ఆఫ్ అథారిటీ. ఒక నిర్వహణ ఒక అధికార వ్యవస్థ. నిర్వహణ అనేది ఒక అధికార వ్యవస్థ. అధికారము అనగా ఇతరుల చేత పనిని పూర్తిగా చేయించుకునే శక్తి మరియు ఇతరులను నిర్దేశించమైన పద్ధతి పని చేయటకు ఆమోదించడం అని. అలాగే అధికారం లేకుండా నిర్వహణను అమలు చేయలేము. అలాగే నియమాలు చేయటం మరియు వాటిని అమలు చేయటం నిర్వహణ అనేది ముఖ్య కారకాలు మనం చెప్పచ్చండి. సో అథారిటీ ఈజ్ ద పవర్ ఆఫ్ ద గెట్ ద వర్క్ డన్ ఫ్రమ్ అదర్ అండ్ టు కంపేర్ టు వర్క్ ఇన్ ఏ సర్టైన్ మేనర్. మేనేజ్మెంట్ ఈజ్ ఏ ఓవరాల్ మేకింగ్ అండ్ రోల్ ensuring body. There is a chain authority and a responsibility among people working at different levels of the organization. సో ఈ యొక్క అధికారం అనేది ఇతరుల చేత పనిని పూర్తిగా చేయించుకునే ఒక శక్తి, పవర్. అలాగే ఇతరులు నిర్దిష్టమైన పద్ధతిని పనిచేయటకు ఆమోదించుట, ఒక పర్ఫెక్ట్మైన వర్క్ని వర్క్ అనేది సరైన విధంగా చేయించడం కోసం ఉపయోగపడే ఒక శక్తి అని మనం చెప్పచ్చండి. అలాగే అది అథారిటీ అన్నది లేకుండా ఆర్గనైజేషన్ అన్నది మనం మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా కష్టతరం మనం చెప్పచ్చండి. అలాగే ఎటువంటి కండిషన్ నియమాలు చేయటం మరియు వాటిని సరైన విధంగా ఆచరణలో పెట్టకపోతే నిర్వహణ అనేది ముఖ్య కారకం అని మనం ఒక చెప్పచ్చండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేటికి ఇంటాంజిబుల్ ఫోర్స్. సో ఇంటాంజిబుల్ ఫోర్స్ అంటే మేనేజ్మెంట్ ఈజ్ an intangible force that is cannot be seen but is the person cannot be when a
టార్గెట్స్ ఆర్ అచీవ్డ్స్ యాజ్ పర్ ద ప్రిడిటర్మైన్డ్ ప్లాన్స్. నిర్వహణ అనేది ఒక అగోచర శక్తి. దీన్ని కంటితో చూడలేం, కానీ దీని యొక్క ఉనికి ముందుగా నిర్ణయించిన ప్రణాళికల ప్రకారం సంస్థ లక్ష్యాలను సాధించినప్పుడు తెలుస్తుంది. నిర్వహణ అనేది ఒక అగోచర శక్తి అండి. దీన్ని కంటితో చూడలేము, కానీ దీని యొక్క ఉనికి ముందుగా నిర్ణయించిన ప్రణాళికల ప్రకారం సంస్థ లక్ష్యాలను సాధించినప్పుడు తెలుస్తుంది. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది కంటికి కనపడదండి. అంటే ఏంటి, అగోచర శక్తి. దీనివల్ల ఏంటంటే ఏదైతే లక్ష్యాలు చదివి ఆ లక్ష్యాలు సాధించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ముందుగా ఇలా చేయాలి, ఇది ఇలాగా ఉంటుంది అన్న విషయం ఎవరికీ తెలియదు. సో మనం దానికి ఆచరణ పెట్టి వాటి యొక్క లక్ష్యాలు ఎప్పుడైతే సాధిస్తామో అది మనకి కనిపిస్తుందని మనం చెప్పాలి. కాబట్టి దీన్ని ఇంటాంజిబుల్ ఫోర్స్ అని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేటికి a dynamic function. So a dynamic function, management is a dynamic function and it has to performed continuously it real service. It is a never ending function. నిర్వహణ అనేది ఒక క్రియాశీలమైన విధి అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క క్రియాశీల ప్రక్రియ అని కూడా మనం చెప్పచ్చండి. లక్ష్యాలను ఇతర కార్యక్రమాలను మార్పులు చేయటం కొరకు నిర్వహణ నిరంతరం ఆచరించవలను. అలాగే పర్యావరణంలో వచ్చిన మార్పు అనుగుణంగా బాహ్య వాతావరణంలో గల సామాజిక, ఆర్థిక, సాంకేతిక మరియు రాజకీయ వాతావరణంలో మొదలైన వాటి యొక్క ప్రభావం నిర్వహణ బాధ్యత ఉంటుందని మనం చెప్పచ్చండి. సో ఏవైతే నిర్వహణ ప్రక్రియ క్రియాశీలమైన ప్రక్రియ అని మనం చెప్పచ్చండి. అలాగే లక్ష్యాలను అలాగే ఇతర కార్యకలాపాలను మార్పులు చేయడం కొరకు నిర్వహణ నిరంతర ఆచరణను, అలాగే పర్యావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా బాహ్య వాతావరణంలో గల సామాజిక, ఆర్థిక, సాంకేతిక మరియు రాజకీయ వాతావరణంలో మొదలైన వాటి యొక్క ప్రభావం నిర్వహణ అనేది చూపిస్తుందని మనం చెప్పచ్చండి. అంటే ఈ యొక్క వాట్ ఈజ్ ద డిఫైన్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ అడిగినప్పుడు ఈ యొక్క 10 క్యారెక్టరిస్టిక్స్ అనేది మీరు చెప్తే సరిపోతుందండి. సో ఆ 10 క్యారెక్టరిస్టిక్స్ అన్నది ఏంటంటే ఇవి ఫస్ట్ వన్ వచ్చేటికి గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్. అంటే ఏవైతే మనం లక్ష్య ఆధారిత ప్రక్రియ, అలాగే నీడెడ్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, వ్యవస్థలో అన్ని స్థాయిలకు అవసరము. అలాగే ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రీసోర్స్, అలాగే వనరులను సద్వినియోగం చేసుకోవడము, అలాగే ప్రీవియస్, అలాగే పరివ్యాప్తకమైనది, అలాగే కంటిన్యూ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ, అలాగే మేనేజ్మెంట్ యూనివర్సల్ క్యారెక్టర్. సో ఇక్కడ నిర్వహణ అన్నది సర్వవ్యాప్తమైనది. అలాగే మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రొఫెషన్. మేనేజ్మెంట్ అధికారిక ఒక నైపుణ్యమైన వృత్తి. అలాగే సిస్టమ్ ఈజ్ అథారిటీ ఆఫ్ ఒక నిర్వహణ అనేది ఒక అధికార వ్యవస్థ. అలాగే ఇంటాంజిబుల్ ప్రాసెస్ ఇది అగోచర శక్తి. అలాగే డైనమిక్ పోర్షన్ ఒక క్రియాశీల విధి అని ఈ యొక్క 10 క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుందండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.